శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి మే 25వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాము. మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాము. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు వృశ్చిక రాశి కిందికి వస్తాయి. ఈ రాశివారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటపెట్టరు. ఇతరుల విషయాలు కూడా గోప్యంగానే ఉంచుతారు. గూఢచర్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తారు. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు. భూమి, వాహనం, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా ఉండేందుకు ఇష్టపడతారు. సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వం ఉండదు. వీరి స్వభావం కారణంగా అనేక మందికి శత్రువు అవుతారు. ధైర్య సాహసాలతో తీసుకునే నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారి తీస్తాయి. వృశ్చిక రాశివారు జీవితాశయ సాధనకు, ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండ లేకుండా శ్రమిస్తారు. అనుకున్నది తప్పక సాధిస్తారు. జరిగిన సంఘటనలను మరచిపోరు. తగిన సమయం వచ్చినప్పుడు స్పందిస్తారు. దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. ముఖ్యమైన సమయాలలో బంధువర్గము వలన, నమ్ముకున్న స్నేహితుల వలన ఎదురుచూసిన సహాయము అందదు. ఈ కారణంగా అభివృద్ధి కుంటువడుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలు పేరు, సంతృప్తిని కలిగిస్తాయి. ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి. పోలీసు అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూ సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు. బంధువులతో, స్త్రీలతో వైరం, పరోక్ష శత్రుత్వం ఇబ్బందులకు గురి చేస్తాయి. వృశ్చిక రాశి వారికి మే 25వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు ఖర్చులు విపరీతంగా ఉంటాయి. కొన్ని సమస్యలు దూరమవుతాయి. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఉత్సాహంగా అడుగులేస్తారు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. శుక్రవారం నాడు అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. వాదోపవాదాలు పనికిరావు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు.